కేంద్ర బడ్జెట్లో ఏపీకి మంచి ప్రాజెక్టులు వచ్చాయని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ తెలిపారు. రైల్వేకి సంబంధించి చాలా ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయని గుర్తు చేశారు. ఈ విషయాలపై కేంద్ర మంత్రులతో మంత్రి లోకేష్ చర్చలు జరిపారని చెప్పారు. ఆయన రైల్వే మినిస్టర్ గారు కూడా మనకి రైల్వే ప్రాజెక్ట్స్ ఏమేమి వచ్చినాయి బడ్జెట్లో ఎక్స్ప్లిసిట్గా మనకి ఇదేని కనపడలేదు, కానీ లోపల చూస్తే మంచి ప్రాజెక్ట్స్ వచ్చినాయి. మనకి ఏది మనం అడిగినా కూడా పాకాల రైల్వే కోచ్ సెంటర్ని మనకి ఇచ్చారు. తర్వాత కొన్ని డబులింగ్ లైన్స్ ఇచ్చారు. తర్వాత కొత్త ట్రైన్లు ఇవ్వడానికి మన లైన్లో ఆంధ్రప్రదేశ్లో ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇచ్చారు. కాబట్టి ఆయనకు కూడా కృతజ్ఞత చెప్పడానికి నిన్న కలిశారు. తర్వాత ఇంకా ఫ్యూచర్లో మాకు ఏం అవసరాలు ఉన్నాయి రైల్వేకి సంబంధించిన విషయాలు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ గారిని కలిశారు. ఆయనతో చక్కగా ఒక గంట డిస్కస్ చేశారు. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి మనం ఎట్లాంటి సిలబస్ ఫాలో అవ్వాలి, ప్రథమంగా గవర్నమెంట్ స్కూల్స్ని ఎట్లా మనం అభివృద్ధి చేయాలి. ఎందుకంటే గత 5 ఏళ్లలో గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ తగ్గిపోయినాయి. 14 లక్షల మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్ళిపోయి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు. దీనికి జరుగుతున్న నష్టం ఏంటి ఈ స్కూల్స్కి, దాన్ని నివారించి ఆ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ని కానీ బాగా బలోపేతం చేస్తే మధ్యతరగతి పేద ప్రజలకి చాలా ప్రయోజనం ఉంటుందని చెప్పి దాని గురించి బాగా డిస్కస్ చేశారు. రైల్వే మినిస్టర్ గారు కూడా మనకి